అవును. నరికేస్తాం. తప్ప తప్ప నరికేస్తాం. మా తాత రాజారెడ్డి రాంజాకని తెస్తాం. మీ అంతు చూస్తాం. మళ్ళీ మేము అధికారంలోకి రాగానే. తప్పేముంది? మా రాజకీయం ఇంతే. నరకడాలు, సంపడాలు, డోర్ డెలివరీ చేయడాలు, దళితులు దూషించడాలు. ఇదే మా రాజకీయం. మేము ఎప్పుడైనా అమరావతి కడతామని చెప్పాము మీతోటి. పోలవరం పూర్తి చేస్తామని చెప్పామా? ఇండస్ట్రీస్ తెస్తామని చెప్పామా? ఉద్యోగాలు ఇస్తామని చెప్పామా? చెప్పండి. ఏదో నవరత్నాలు అని చెప్పి అప్పట్లో మిమ్మల్ని బాగా వాడుకుని ఇవ్వకుండా వదిలేసాం. అవునా? ఆ మాత్రం దానికే మా మీద కేసులు పెడతారా? ఆ? జగన్ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి ఎక్కడ మాట్లాడతారా? ఆ? తప్పు కదా. ఆ మాత్రం నరుక్కునే స్వేచ్ఛ లేకపోతే ఇంకెందుకు ఈ పదవులు ఎందుకు, ఈ రాజకీయాలు ఎందుకు మాకు? ఇసుక దందాలు, లిక్కర్ దందాలు, మైనింగ్ దందాలు, రేపులు, మర్డర్లు, నిలబెట్టి తగలెట్టేయడాలు, దళిత డాక్టర్పై దాడులు. ఇదే కదా మా రాజకీయం. ఎంతకన్నా మేము పాలించిన ఐదేళ్లలో ఏం జరిగింది, ఏం ఒరిగింది? ఇదే కదా మా పాలన. మరి మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ఇంకా? అంటే 2029లో ఒకవేళ మీరు మాకు ఓటేసి మేము గెలిస్తే మీకోసం అమరావతి కట్టేసి, పోలవరం కంప్లీట్ చేసేసి, మీకు ఉద్యోగాలు ఇచ్చేసి, ఇండస్ట్రీలు తెచ్చేసి, పెద్ద పెద్ద కాలేజీలు తెచ్చేసి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేసి, మేము దేనికి అడుపు తినాలా? అడుపు తినాలా అంటారు. రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకేనా? మా తాత రాజారెడ్డి దగ్గర నుంచి మాకు అలవాటే ఇది ఎత్తుడు కూర తింటాం. అదనమాట. ఏ? కాబట్టి మీరే ఆలోచించుకోండి. 2029లో మమ్మల్ని గెలిపించాలా లేదా అని. ఉన్నవారి బాయ్.